సో చాలామంది డౌట్స్ ఏంటంటే అసలు మీరు దేనికి ట్రీట్ చేస్తారు? ఎందుకంటే ఒకసారి సైకాలజీ మాట్లాడతాను, ఒకసారి ఏమో స్పిరిచువల్ మాట్లాడతా, ఒకసారి డైట్ అంట, ఒకరోజు వర్కౌట్ ఉంటుంది, ఒక వీడియోలో హెల్త్ గురించి మాట్లాడతా. ఏంది అసలు దేనికి చూస్తారు? ఇది చాలామందికి డౌట్. నేను బేసిక్గా జిమ్మర్నో ఇంకోటో కాదు, నేను ఆయుర్వేద డాక్టర్ని. ఓకే, సో మాకు జస్ట్ ఫిజికల్ బాడీ మాత్రమే కాదు, సూక్ష్మ స్థూల శరీర రెండు ఉంటాయి. అంటే ఇక్కడ ఓన్లీ ఒక ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మాకు ఫస్ట్ ఇయర్లోనే మాకు నేర్పించేదే కర్మ సిద్ధాంత అండ్ ఎమోషన్స్ గురించి అయి ఉండొచ్చు, ఒక సైకాలజీ మీద ఎక్కువ ఉంటుంది. అండ్ వాతపిత్త కఫ కూడా ఇప్పుడు ఒక పేషెంట్ ఎట్లా అంటే జస్ట్ ఒక మెడిసిన్, ఇప్పుడు కొంతమంది అంటారు నాకు ఇది పడింది, నాకు ఇది పడలేదు. ఏంటంటే మేము వాళ్ళ సైకాలజీని బేస్ చేసుకుని కూడా మెడిసిన్ పెడతాం. ఒక పేషెంట్ నాతో కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడనిస్తా. ఆ 5 నిమిషాల టైంలో మ్యాక్సిమం అర్థమవుతుంది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంది, వీళ్ళు చేయగలుగుతారా లేదా డైట్, అసలు వీళ్ళు ఎంతవరకు చేసి ఉండొచ్చు అర్థం అవుతుంది. ఆ 30 డేస్లో కూడా వాళ్ళ బాడీ బిహేవియర్ని కానీ అండ్ ఇన్ ఫ్యూచర్ ఏ ప్రాబ్లమ్స్ రాబోతాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయా, లేకుంటే వీళ్ళ మధ్యలో ఏదైనా కూడా ఆపేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందా, వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది అనమాట. సో ఆహార, వ్యవహార, ఔషధ, ఫుడ్ ఫస్ట్ మాకు, సెకండ్ వ్యవహార, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి, థర్డ్ ఔషధ. ఈ 3 ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మాకు మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి అన్నీ ఉంటాయి ఆయుర్వేదాలో.